ఎదురు బదురుగా 2 కిరాణా కొట్లు ఉన్నాయి. ఈ కిరాణా కొట్టులో ఎదురుగుండా ఉన్నటువంటి వాడికి అస్సలు ఆపోజిట్ వాడంటే పడదు. ఒక దూత ప్రత్యక్షమై, ఇదిగో నువ్వేం కోరుకుంటే అది నీకు ఇస్తాను అని అంటే వాడు ఎంత సంతోషించాడో. ఏమిటి, నేనేం కోరుకుంటే అది ఇస్తావా? ఖచ్చితంగా నువ్వేం కోరుకుంటే అది ఇస్తాను. ఆహా, ఈ దెబ్బకి నా ఎదురుగుండా ఉన్న కిరాణా కొట్టు వాడు దివాలా తీయాల్సిందే అనుకుంటూ, నేనేం కోరినది ఇస్తావా? ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఏమిటా కండిషన్? నువ్వు డబ్బు కోరుకున్నావు అనుకో, నీకు డబ్బుని ఇస్తా, కానీ నీకు ఎంతైతే ఇస్తానో దానికి డబల్ వాడికి ఇస్తా. ఏంటి మళ్ళీ ఇదేంటి? అదంతే. నువ్వు ఒక ఇల్లు కోరుకో, నీ ఎదురుగుండా ఉన్న వాడికి 2 ఇల్లు వస్తాయి. నువ్వు 10 లక్షల రూపాయలు కోరుకో, నీ ఎదురింటి వాడికి 20 లక్షలు వస్తాయి. అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? ఎదురింటి వాడికి ఎంత వస్తే నాకెందుకు, నాకు కావాల్సింది నాకు వస్తే చాలుగా అనుకుంటారా? ఏమిటి, నాకు నువ్వేమి ఇస్తావు, దానికి డబ్బులు ఇస్తావు వాడికి, నాకు లేకపోయినా పర్వాలా, వాడికి మాత్రం అదేనా మెంటాలిటీ? అసూయ. ఏంటి, ఇప్పుడు నేను ఏం కోరుకుంటే వాడికి డబల్ అవుతుందా? ఖచ్చితంగా డబల్ అవుతుంది. చెప్పు, నీకేం కావాలో చెప్పు. అప్పుడు అంటాడు, నాకు ఒక కన్ను ఉంటే చాలు, ఒక కన్నే ఉంచు, ఒక కన్ను తీసేసాయి అని. వీడి కన్ను పోయింది. ఆహా, నా కన్ను పోయింది, నా కన్ను పోయింది. వాడికి 2 కళ్ళు పోయి ఉంటాయని చెప్పి వాడు బయటకు వచ్చి చూస్తే చక్కగా వాడు పేపర్ చదువుకుంటా ఉన్నాడు. అన్యాయం అని చెప్పి పక్కన చూస్తే దూతమామైపోయింది. అసూయ ఉన్న కన్ను కాస్త పోగొట్టింది, కలిగి ఉన్న సంతోషం కాస్త కనుమరుగైపోయింది.